అవుతుంది మైండ్ లో. బట్ మీరు సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, బ్లాక్ మ్యాజిక్ అన్ని మిక్స్ చేసేసి టైటిల్ కి వీటికి సంబంధం ఏంటి అసలు? కలిగిన టైటిల్ కి ఈ ఉన్న ఫిక్షన్ ఇది ఫిక్షన్ డ్రామా. సో హిస్టరీ ఏం సంబంధం లేదు దానికి. ఇట్స్ కాల్పితం. సో ఇట్స్ ఫిక్షన్. సో అయితే బేసికల్లీ రీసెంట్ వచ్చి చాలా మూవీస్, హారర్ మూవీస్ చూస్తుంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, బీజిఎం వాళ్ళు చేస్తున్నారు, భయపెడుతున్నారు బాగానే, బట్ కంటెంట్ ఉండట్లేదు. ఈ మూవీస్ అనేది కంటెంట్ ఫుల్ గా ఉంటుంది మీకు. దాంతో పాటు బీజిఎం ఇవన్నీ కోసరి ఇంకా మీకు విజువల్ పరంగా కానీ, ఆడియో పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ. సో దట్స్ ద రీజన్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కంటెంట్. స్టోరీ టైట్ గ్రిప్పింగ్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒకసారి లైటింగ్ రావట్లేదు ఇక్కడ. చిన్న సినిమాలకి కూడా దానికి సంబంధించిన ఒక లాంగ్వేజ్ లో వస్తే రెండు మ్యాక్సిమం, బట్ ఒక చిన్న సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుంది. ఇది ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు సినిమాలో కంటెంట్ దమ్ముందనుకోండి, ఐ వాంట్ టు రీచ్ టు ది ఐ మీన్ అందరి ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని అనుకుంటాం. మీరు ఒకసారి కలిగిన టీజర్ రియాక్షన్స్ హిందీలో చూడండి. వై నాట్ వి డూ ఇట్ ఇన్ హిందీ అని హిందీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ బిఫోర్ వి స్టార్టెడ్ ఇన్ ఆల్ 5 లాంగ్వేజెస్ లో మేము స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ as we planned Hindi and Telugu, we are starting now, and Tamil Kannada పెట్టేటాం. సో ఒక 2 weeks ఎందుకంటే మేము అన్ని జాగ్రత్తలు ఎట్ ఏ టైం we can't do that. So that is the reason we are taking some gap అంతే. సో అయితే తెలుగులో ఫస్ట్ మీరు అనుకున్నారు కదా తెలుగు అండ్ హిందీ అని చెప్పి, హిందీలో కూడా అందరూ కొనడం అదంతా కూడా జరిగింది అన్నారు, బట్ తెలుగులో ఇంకా లేదు. తెలుగు అంటే చిన్న చూపు అనుకోవచ్చా మన వాళ్ళకి? ఎందుకు అర్థం కాలేదు. ఇప్పటికే హిందీలో సేల్ అయిపోయింది అట్లా చెప్తున్నారు కదా. హిందీ తెలుగు అయిపోయింది. సో వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆల్ లాంగ్వేజెస్ తీసుకుంటారు. దే వోంట్ మెన్షన్ లైక్ సెపరేట్ ఒకటి. మనం ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకున్నాం. సో ఇంకొకటి సస్పెన్స్ అండ్ హారర్ మూవీస్ లో రొమాన్స్ అనేది చాలా స్థాయి పెరుగుతుంది ఎక్కువ, ఎందుకంటే ఆడియన్స్ ని కొంచెం క్యాచ్ చేయడానికి. మీ మూవీలో అలా ఏముండదండి, అందరితో కలిసి చూడొచ్చు. వి హావ్ దట్ లిమిటేషన్స్. సో అలా ఏముండదు. Pragya. Hi Pragya, myself Hemamali here. So first of all, మీది 2023 లో చక్రవ్యూహంలో మీ రోల్ చాలా బాగా ప్లే చేశారు, నెగిటివ్ షేడ్. అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ జోనర్, అండ్ ఇది కూడా చూసుకుంటే మంచి సస్పెన్స్ తో ఉంది. వై యూ చూస్ ఓన్లీ సస్పెన్స్ మూవీస్ చూస్ చేసుకుంటారా? వాట్స్ ద థింగ్, హౌ యూ సెలెక్ట్ ద స్టోరీస్? Hi Hema, thank you for asking me this question. Nice question. So I think suspense, everybody likes to watch the suspense movie. So you'll not feel anything bored when you are watching that kind of movie. So one of the reasons is the answer. Nice story selection actually. Yes, it's very nice story. Everyone should watch, then they'll understand. And my character is a village character. So in Chakravyuham, I was like, I have done little makeup. In this, it's full raw. For me, I don't know how people will react after watching this, but I think I'm looking okay. Yeah. సో మీరు అసలు దీన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అసలు స్టోరీ మీ దగ్గరికి రాగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ యాక్చువల్లీ? Thanks for the question and thank you so much for the compliment as well. So, girl power. So there was only one reason why I thought I should produce this movie. It is the storyline. It is entirely different from what we have seen. English and Telugu. And Rogar storyline చెప్పినప్పుడు I was like, okay, it is completely new. Though I was not fully into the movie, చాలా కొత్త లైన్ చెప్పారు అనేసి I was very confident then only. So I asked him to narrate a little bit more. So ఆయన డిగ్రేట్ గా నాకు చెప్పారు అన్నమాట స్టోరీ. So I was like, okay, we have to do it. There is no second doubt about it. So Kiruslo already ఆయన డైరెక్షన్ చూసాను, and he is not someone who will compromise at any level, and at the same time producers money కూడా waste చేయరు. So our confidence, so I said we should bring it on to screens. So simple story is the king of this movie. So I can accept this. Thank you so very much. I personally congratulate all the team because your battle has already been won. ఈ టీజర్తోనూ మీ బిజినెస్ అన్ని కంప్లీట్ అయినందుకు పురిటినొప్పులు లేకుండా హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ది సెకండ్ ప్లేస్ మీ ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ గా గ్రిప్గా ఉంది.
fantastic, and it will also catch the fire in the auditoriums, I believe. More importantly, ఇప్పుడు మీరు ఈ కథను తయారు చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఐడియా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అండి? అంటే ఇలాంటి కథలు, ఇలాంటి ప్లే చేస్తే ఆడియన్స్ ఎక్కువగా ఎక్సైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారన్నా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ బేస్ ఫర్ ది స్టోరీ, ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? బేసికలీ నేను స్టార్ట్ అనుకున్నప్పుడు ఇది కొత్త కథ చెప్పాలి. నేను ఆల్రెడీ చూసినవి చూస్తే ఎవరు చూడరు థియేటర్స్ అన్నది కన్ఫర్మ్. సో ఏం కొత్తగా చెప్పగలుగుతాం, ఏ ట్రెడిషన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలంగాణ సైడ్ లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, అవి గురించి చాలా మందికి తెలియదు. సో అలాంటి ట్రెడిషన్స్ ఏవి ఉన్నాయి. సో ఇలా బ్యాక్ అండ్ బాగా వర్క్ చేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు చూసుకుంటే విజువల్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇప్పటివరకు తెలుగు తెరపైన అలాంటి డైలాగ్స్ కానీ అవి కానీ విని ఉండదు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ పెడితేనే జనాలు థియేటర్కి వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆదరిస్తారు అన్నది ఒక దాంతో కంటెంట్ చాలా టైట్ గా రాసుకొని చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ వాటి మీద బేస్ అయ్యారా? లేదు, ఇది కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇట్స్ a part there, that's it. Part of it. And you have directed the film and led the film on screen. మీరు డైరెక్టర్ గానా హీరో గానా, మీరు ఏది ఇష్టం మీకు? అంటే ఏది ఉందో చేసుకుని వెళ్ళిపోవడం. సో బిఫోర్ దిస్ యాక్చువల్లీ నేను చెప్పాలి, నా ఇంట్రో ఏంటంటే నేను ఇంతకుముందు పెళ్లి చూపులను చేశాను, గాజీ, టెర్రర్, ఇలాంటి చిన్న పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేశాను. బట్ సడన్ గా చేయాలి ఎవరు ఇవ్వరు కదా మనకు. సో మనమే ఏదో చేయాలని ప్రొడ్యూసర్ బట్టి కన్విన్స్ చేసి ఇది స్టార్టెడ్. బట్ వాట్ ఈస్ యువర్ బేసిక్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ది ఫిల్మ్ అంటే ఈ కథను తయారు చేయడం కానీ, లేకపోతే ఇట్ ఇస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ అంటూ దిస్ ఐడియాస్ న్యూ ఐడియాస్. ఎందుకంటే జనాలకు న్యూ ఐడియాస్ చెప్పాలి, న్యూ కథలు చెప్పాలి కదా, అది ఛాలెంజ్ అండి. అంటే ఉన్నాయి ఆల్రెడీ ఉన్న లవ్ రాసేమంటే రాసేయచ్చు, ఈజీనే రివేంజ్ రాసేమని రాసేయచ్చు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏం నచ్చట్లేదు. నచ్చాయి సార్, ఎందుకు నచ్చాయి? మహారాజా రీజెంట్ వచ్చిన వాళ్ళు నచ్చాయి, అన్ని నచ్చి ఎక్కుతాయి. అన్నప్పుడు మామూలు రెగ్యులర్ సినిమాలు చూడట్లేదండి, జనాలు చూడలేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చిన్న అనకుండా కంటెంట్ బాగుంటేనే వెళ్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్రమ్ జాన్ నుంచి చూస్తున్నాం మనం. కంటెంట్ బాగుంటే కొత్తోడా, చిన్నోడా, పాతోడా, నో కేస్. కంటెంట్ బాగుంది, కథ బాగుందంటే వెళ్ళిపోదాం థియేటర్లకి. అదే తక్కువ సినిమాలు పోయిన సినిమాలన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమాలు చూడట్లేదండి ఎవరు, బాగా లేకపోతే చూడట్లేదు సార్, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది కన్ఫర్మ్. కంటెంట్ బాగుందంటే చూస్తాం. మీ బేసిక్ గా మీకు ఏ కంటెంట్ ఇష్టం అండి? అంటే తక్కువ ఇప్పుడు మీకు నచ్చట్లేదు వచ్చే సినిమాలు ఏమి, అందుకని కొత్తగా ఒక కథ రాసుకున్నారు. బట్ ఒరిజినల్ గా మీరు ఒక డైరెక్టర్ గా, హీరోగా, డైరెక్టర్ గా నచ్చే కథ ఇది, హీరోగా నచ్చే కథ ఇది మీకు? డైరెక్టర్ గా నచ్చే కథ, హీరోగా నచ్చే కథ రెండు ఒకటే ఉంటుంది. అది శంకర్ గారి మూవీస్ ఉంటాయి. తెలుగులో రాజమౌళి గారు, సుకుమార్ గారు చాలా పెద్దవాళ్ళు. ఇంకా మనం ఆ స్టేజ్ రాలేదు, ఇది స్టార్ట్ బ్రేకింగ్ కాబట్టి చిన్నలో సినిమా తీసుకున్నాం. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ దట్. అంటే నేను ఇంకొక టెక్నికల్ పాయింట్, అంటే మీరు హీరోగా డైరెక్టర్ గా రెండింటికి చేశారు కదా, ముందు ఆవిడ దీప్తి కొండవీటి గారిని మెచ్చుకోవాలి. చాలా మంది చేయడానికి భయపడి డైరెక్టర్ని అన్ని ఆఫీసుల్లోనే తిప్పుతున్నారు, యంగ్ డైరెక్టర్ని హీరో డేట్లు పట్టుకురాని. అలా అనుకున్న ఆవిడ మీకు ఎలా చేసినందుకు ఆవిడకి జీవితాంతం మీరు రుణపడి ఉండాలి. అయితే మీరు ఎందుకంటే ఇంకో హీరో దొరక్క మీరు చేశారా, లేదా ట్రస్టెడ్ అపాన్ దట్ చేసేయాలి ఇందులో హీరో అంతే? ఎవరండి అనుకున్నాను సార్? ఎవరు? సత్యదేవ్ గారు అనుకున్నాము, ఇంకొంచెం మంది పెద్దవాళ్ళు కూడా అనుకున్నాను. లేకపోతే అంటే మా సత్యదేవ్ కానీ, లేకపోతే తిరువీర్ కానీ, సో ఇలా అనుకున్నాను చాలా మందిని. బట్ డ్యూ టు డేట్స్ ఆర్ సంథింగ్ అనేది అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరే ఇంకా వాళ్ళకి కథ చెప్పలేదు సార్, టైం దొరకలేదు. సో నేను ట్రై చేశాను, బట్ టైం దొరకక అది ఏది కుదరలేదు ఇంకా. సో నేను అనుకున్నాను, బట్ బేసిక్లీ ఇట్లా వెళ్తూ సరే ఇంత బాగా చెప్తూ, ఇంత బాగా నువ్వు చేయగలుగుతూ అని వి హావ్ స్టార్టెడ్. ఓకే, అంటే మీరు దీప్తి గారు డైరెక్టర్ గా, హీరోగా రెండింటికి ఈ సినిమాలో ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈస్ ది బెస్ట్ ఎలిమెంట్ యు ఫౌండ్ ఇన్ హిమ్? అంటే ఫస్ట్ థింగ్ లైక్ ఐ సెడ్, హీరోస్ ఆల్రెడీ నేను చేశాను.
I was the producer for a movie Kerosene, Telugu cinema. దానికి ఆయనే యాక్టర్ డైరెక్టర్ అన్నమాట. So I already saw his work. మళ్ళీ అతను సత్యదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరి? When he narrated the story, ఆయన మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటంటే వేరే హీరోని పెట్టి he wanted to direct the movie. Okay. So it was his plan, his idea. His call. Totally his call. We gave him that freedom to choose the actors as well. He did everything for the movie. So finally, when the dates were not matching, until the story narrate kuda cheyaledu valaki, but they were occupied for some time. So we didn't want to wait for so long. When we have a good content in hands, why don't we do it? And since I've already seen him act in one of my movies, first movie, and this Malo and a village character, a mass character. So I know he will suit well for it. ఓకే, మీరు ఈ సినిమా బడ్జెట్ మొట్టమొదటి చెప్పిన బడ్జెట్ లోనే తీసాడు, అలా పెంచుకుంటే కొంచెం పెరిగింది. వాట్ ఇస్ ది రీజన్ అండి? Reason ఏం లేదు, we invested a little in VFX, CG. సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే we were ready to invest. So actually ఆయన చెప్పిన బడ్జెట్ లో అయిపోయేది, but we wanted to go ahead and ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. So we don't want to compromise on a simple matter. So we wanted to go ahead and invest a little more. Well, the outcome is so good. Yeah, why not? వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఐ పర్సనల్లీ డైరెక్ట్లీ ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సినిమాతో. అంటే 4 ఫైట్లు 6 పాటలు ఇలాంటి ఫార్ములాతోనే చాలా వరకు సినిమాలు వస్తున్నాయి, కానీ ఇలాంటి కొత్త కంటెంట్తో చాలా మంది తీయడానికి భయపడుతున్నారు. మీ కంటెంట్ చూస్తే చాలా బాగుంది. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చాలా కీలకంగా ఉంటాయి. మీ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది? మీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ చాలా కేర్ తీసుకొని నాట్ ఈవెన్ డిపార్ట్మెంట్ లైక్ 2-3 డిపార్ట్మెంట్స్ తో వర్క్ చేసి, కంపెనీస్ తో వర్క్ చేసి, ఢిల్లీలో ఒకటి అయింది, జర్మనీలో అయింది, అండ్ ఇక్కడ మన హైదరాబాద్ అయింది. దీప్తి గారు బాగా ఇష్టమా, డైరెక్టర్ బాగా ఇష్టమా? I am a fan of his direction. చాలా ఇష్టం అండి డైరెక్టర్. So that he won't accept. నేను ఎప్పుడు అదే చెప్తాను, you will be a great director అంటే ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. But thank you so much for your compliment అండి. మీరు when you started your question it was really motivating. Thank you so very much. ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే ఆయన అన్నట్టు థియేటర్కి జనాలు రావట్లేదు ఈ మధ్య. అదే కరెక్ట్. సంజయ్, ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తారు, ఒకవైపు ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు జర్నీ ఎలా ఉంది? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ బాగుంటే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ రోల్ అండి యాజ్ ఎ బ్యాడ్ బాయ్. వెరీ గుడ్ బ్యాడ్ బాయ్. బాగుంటుంది, ఫుల్ లెంత్ రోల్ చాలా బాగుంటుంది. నాది గారి కాంబినేషన్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్, ఎక్సైటెడ్. డైలాగ్స్ తో పాటు సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా ఫేస్ చేసాము అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ వాచింగ్ ది రిజల్ట్. కాంప్లిమెంట్, ఇది ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుతుంది అనిపిస్తుంది. విజువల్స్ లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అండ్ సీజీలో వర్క్ కనిపిస్తుంది. సో మీ హార్డ్ వర్క్ అనేది ఇందులో ఉంది. అది నాకు క్వశ్చన్ ఏంటంటే, ప్యాడింగ్ ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుండే కదా, మీరే డైరెక్షన్ చేసి మీరే లీడ్గా చేస్తున్నారు. కొంచెం కాస్టింగ్ పెద్దగా ఉండుంటే దీని రేంజ్ ఇంకా వైడ్ రేంజ్ రీచ్ వచ్చేస్తున్నాయి కదా. దానికోసం అగైన్ ప్యాడింగ్ ఉన్నారు కాబట్టి ఇందులో కూడా ప్యాడింగ్ ఉన్నారు. లక్ష్మీ మిశ్రా గారు చూసారు కదా, అండ్ సంజయ్ ఉన్నాడు, అండ్ నరేన్ గారు, అడుకల నరేన్ గారు ఉన్నారు, మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, సమ్మెట గాంధీ గారు ఉన్నారు, వెంకల బర్ని గారు ఉన్నారు, సో సుధాకర్, బల్లం సుధాకర్ గారు ఉన్నారు. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యాడింగ్. హరీష్ చంద్ర గారు, ఇలా చాలా మంది ఉన్నారు ప్యాడింగ్ నంబర్ కోసం. ఓకే, ఇంకోటి ప్యాడింగ్ మేజర్గా నేను చూసానంటే ఆ క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారు. నేను కథ రాసుకున్నప్పుడే ఇట్లా అనుకుంటున్నాను కదా, ఆ క్యారెక్టర్కి ఇతని ఫేస్ సెట్ అవుతుందా లేదా, అది నాకు చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్ ఈజ్ మై అసెట్. చాప్టర్ 1 అని పెట్టారు, దీనికి ఇంకా 10 ఉన్నాయి పార్ట్స్. యాక్చువల్లీ 3 పార్ట్స్ తో రెడీ ఉన్నాం మేము. సెకండ్ వచ్చేస్తుంది, ఐ మీన్, బట్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ వన్. ఇది అయిపోయిన బట్టి ఇమిడియట్ గా స్టార్ట్ చేయాలి. వాట్ షూట్ అయిపోయింది, సెకండ్ స్టార్ట్ అయింది. సినిమా చూసిన తర్వాత బ్యూటిఫుల్ అమ్మాయి అనే నమ్మకూడదు అనిపించింది. సో ఆ రేంజ్ లో పెర్ఫార్మ్ చేశారు. సో ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా వర్కౌట్ అవుతుంది మీ కెరియర్ కి అండ్ ఫిలిం కి?
Yeah, these days I think people like to see raw characters like Kantara and all. So I think in this movie my character is also like that. And already the song and the teaser already crossed 1 million views. So I feel it will be the plus point in my career for sure. Yeah. All the best. Thank you. మన పేరు టీవీ ఏం లేదు, టీజర్ చూసినప్పుడు నేనే తల దించేసుకున్నాను. రియల్లీ అలా అనిపించింది. అంటే అసలు సినిమా సెన్సార్ అయితే అనుకుంటున్నాను. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సినిమా సెన్సార్ అవుతుంది అనేసి? అంటే దీంట్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా పోతాయి కదా? బిఫోర్ CG ఆఫ్టర్ CG ఉంది కదా, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ CG వాడు. సో అక్కడ మాకు ప్లస్ ఎందుకంటే టీజర్ లో పాప చెవి కోసుకోవడం అది చైల్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే, అంటే ఇది సర్టిఫికేట్ కూడా మీకు నాకు తెలిసి ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? CG చేసాం. చాలా ఉన్నాయి. అంటే టీజర్ మొత్తం కూడా చాలా భయంకరంగా ఉంది. అవన్నీ కూడా మనకి కట్టిపోతే సినిమాలో ఏముంటుంది అనుకుంటున్నారు? జస్టిఫికేషన్, ఇట్స్ రిచువల్. ఇది ఏదో మనము అనుకున్నది పెట్టింది కదా. ఇప్పుడు మీరు నోట్లో అతను పెట్టుకుని పరిగెడుతున్నారు, ఇట్స్ తెలంగాణ రిచువల్. అది మీరు మహబూబ్ నగర్ సైడ్ వెళ్తే బలి చేస్తారు, ఊరి చుట్టూ తిరిగి ఏదైనా జాతర అయిన రోజు నైట్ బలి చేస్తారు. చూపించారు, పబ్లిక్ చూపించారు కదా ఇలాంటివన్నీ. పబ్లిక్ అందరికీ తెలుసు, మోస్ట్లీ తెలంగాణలో గట్టిగా తెలుసు. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నాకు అంటే భయపడ్డా కూడా నచ్చింది. అంటే ఇది మరో కాంతారా లాగా అనిపించింది నాకు. కాంతారా నాకు తెలిసేదంటే 16 కోట్లతో తీస్తే 400 కోట్లు వసూలు చేసింది. అది పొరలో అయింది. అలా చేయాలంటే మీరు తెలుగులో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్ లో మనకు ఓవర్సీస్ అయిపోయి హిందీ అయిపోయింది ఇండియాలో. సో ఇప్పుడు ఇక్కడ ట్రై చేయాలి, స్టార్ట్ చేయలేదు ఇంకా, టు బి ఆనెస్ట్. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి వి వాంట్ టు అప్రోచ్. ఎవరు అంటే కాంటాక్ట్స్ అప్రోచ్ అవ్వడానికి పెద్ద బ్యానర్స్ గీతాంస్ వాళ్ళు అయితే ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చేస్తే చాలా మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి అదే అప్రోచ్ అవ్వాలి సార్. ఇంకా మేమే అవ్వలేదు, టు బి ఆనెస్ట్. నెక్స్ట్ అందరం అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. విజువల్ చాలా బాగున్నాయి, అంటే హై లెవెల్ క్వాలిటీ. అంటే మాకు టీజర్ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం చూడలేదు కాబట్టి ఐ ప్రామిస్ యు టుడే థ్రిల్ కు చేస్తాం. చాలా బాగుంది. సో మీకు అంటే నా పాయింట్ అని చూసిన తర్వాత చాలా బాగుంది. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినారు. దీనికి ఒక స్టార్ కాస్ట్ వాల్యూ పెరుగుంటే ఇంకా బాగా వచ్చింది కదా. అంటే అది ఆ టైప్ ఆలోచించాలి. అప్పుడు నేను స్టార్ కాలేదు కదా సార్. ఛాన్స్ దొరికినప్పుడే స్టార్ అవ్వాలి. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది, నాకు ఇది పాత బ్రేకింగ్. సో వై టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. 2022 అది కిరోసిన్ చూసాను, టైం ట్రైలర్ చాలా బాగుంది. అది కూడా బాగా చేశారు, డైరెక్షన్ సూపర్ చేశారు. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా మంచిగా వస్తుంది. ఇంకా 100 టైమ్స్ ఉంటుంది సార్. మీరు పోల్చండి, అదే చెప్పగలరు. టికెట్ కిరోసిన్ చేశారు, మళ్ళీ ధ్రువగారితో జర్నీ చేస్తున్నారు. ఎలా ఎందుకు అంటే మీకు ఆయన కథలు నచ్చాయా? కథలు అంటే కొంచెం అంటే యాక్సిడెంట్ మాట్లాడుకుంటే కిరోసిన్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. It was the first attempt for everybody in the movie. As a director, it was his debut. As producers, it was our debut too. So అదే ఇచ్చాము. So ఈ సినిమాతో he came up with a different line, I said. So it gave me a lot of confidence. Now he gave us a lot of confidence to invest in the movie. So అందుకని we didn't think twice. Storyline బాగుంది, so we just went ahead with producing the movie. And today I don't regret it at all. అంటే పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉన్నాయన్నారు. Yeah. సో అప్పుడు వేరే చేస్తున్నారా లేకపోతే ఏమైనా కొలాబరేషన్స్ కి ట్రై చేస్తారా నెక్స్ట్ లెవెల్? అంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం రీచ్ అవ్వడం కోసం Definitely people have approached us, so we are looking out for options. So mostly BHP will be the prime production. Yeah. Thank you. సూపర్.
మళ్ళీ చూస్తే Thank you, sir. It motivates me a lot. ఆ 2 hours కూడా అలా కనిపిస్తాము నెక్స్ట్ లెవెల్ మన మెథడ్ చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్ కదా. మళ్ళీ కూర్చోబెడతా నెక్స్ట్ ఏంటి అని మీరు చూస్తూ ఉంటారు. Thank you, sir. ఫస్ట్ ఫర్ కళింగ టీమ్ అందరికి కంగ్రాచులేషన్. టీజర్ చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరు చెప్పినట్టే ఒక ఎక్సైట్మెంట్ ఎక్స్చేంజ్ అనేది చూపించారు. అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు చూడాలంటే ఆడియన్స్ అవ్వాలంటే సంథింగ్ ఒక మెస్మరైజింగ్ ఏదో ఒకటి టీజర్ లో ఉంటేనే వస్తారు ఆడియన్స్. సో ఇందులో అయితే అదైతే మార్క్ క్రియేట్ చేశారు. సో అంటే అది నిజంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారా లేదంటే కాన్సెప్ట్ పరంగా వెళ్తే బాగుంటుంది? అంటే ఇందులో చూస్తుంటే కటింగ్ అందులో కొంచెం హారర్ కొంచెం భయం వేస్తూ ఇంట్రెస్టింగ్ హారర్ లో వచ్చేది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరేం చెప్తారు? బేసిక్లీ ఇవన్నీ సెకండరీ అనుకుంటారు కదా. ఫస్ట్ ఒక కథ అనుకుంటే సినిమా తీసేసాం, తర్వాత టీజర్లో ఓకే ఇవి ఎలిమెంట్స్ పెడితే కొంచెం ఆడియన్స్ చూస్తారు అండ్ వాళ్ళకి కొత్తదనం కనబడుతుంది అండ్ దే విల్ ట్రై టు కమ్ టు థియేటర్స్. సో అది మన కాన్సెప్ట్. అండ్ ఆబ్వియస్లీ ఎనీ టీజర్ మనము వదిలినా ఇట్ హాస్ టు గ్రాబ్ ది ఆడియన్స్ కదా. ఎన్నో టీజర్లు వస్తున్నాయి చూస్తాం మనం వదిలేస్తాం, కానీ ఒక టీజర్ చూసినప్పుడు అరే థియేటర్కి వెళ్ళి చూద్దాం అన్న ఒక ఫీల్ చిన్నది మనం కలిగించగలిగితే వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ అన్న ప్యాటర్న్ మేము సినిమా. అంటే ఈవెన్ దో ఐ యామ్ ఏ గుడ్ హారర్ లవర్ సూపర్ ఎంజాయ్. సో అంటే తుంబాడ్ లాంటి సినిమా ఇప్పటి వరకు అలాంటి సినిమా నెక్స్ట్ ఎవరు తీయలేరు, అంటే దాన్ని ఒక బీట్ చేయలేరు అయితే ఉంది మార్కర్. మేబీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటే ఇది కొంచెం ఇది తుంబాడ్కి కొంచెం సీక్వెల్స్ గా కొంచెం అలా అనిపిస్తుంది. మీకేమనిపించింది స్టోరీ రాస్తున్నప్పుడు కావచ్చు? సో మేము కంటెంట్ రాసుకున్నప్పుడు విజువల్స్ పరంగా కాంతారా తుంబాడ్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ కథకి అలాంటి విజువల్స్ పడితే చాలా అదిరిపోతుంది. అండ్ కథ పరంగా సంబంధం లేదు వాటి రెండింటికి మన దానికి, బట్ విజువల్స్ పరంగా అలా అనుకుంటే బట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎవరివన్ ఇస్ కంపేరింగ్ విత్ కాంతారా తుంబాడ్. సో అంత పెద్ద మూవీస్ తో కంపేర్ చేసినప్పుడు వి ఆర్ లైక్ లిటిల్ సక్సెస్ఫుల్. కాంతారాలో రిఫరెన్స్ తీసుకున్నారు. కాంతారాలో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అక్కడ జరిగేది నార్త్ కర్ణాటకలో. అలా వీళ్ళు తెలంగాణలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ అనేది ఫేస్ చేస్తున్నారా? కథ రాస్తున్నారు, ఫిక్షన్ రాస్తున్నారు, కానీ రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ as I told you just one example of Bali shot ఇవన్నీ రియల్ గా జరిగేది. అది ట్రెడిషన్ తీసుకున్నాం, తెలంగాణ ట్రెడిషన్. సో ఎక్స్ట్రార్డినరీ ఉంది విజువల్స్ అని విఎఫ్ఎక్స్ అని కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. సో మై క్వశ్చన్ ఏంటంటే జనరల్గా టీజర్ అనేది ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయడం ఉంటుంది. కొన్నిసార్లు ఆ టీజర్ కంటే ఎక్స్ట్రార్డినరీ అండ్ ట్రైలర్ కూడా అంతే ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. బట్ సినిమా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ రెండు చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ వెళ్తుంటారు. సో మీ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతుంది? దానికి మించి అవుతుంది సార్, ఐ ప్రామిస్. దానికి మించి, ఎందుకంటే మేము ఇంకేం చూపెట్టలేదు. I'm telling you this is a creature based movie and creature ని ఓన్లీ హ్యాండ్ చూపించే బ్యాక్స్ ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. విజువల్ గా విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి కదా, దాచాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పల్లవి సంజయ్ గారు చూస్ చేశారు. ఎలా ఉండబోతున్నారు ఇందులో? మాకు సేమ్ అదే బలగం అంటే విలన్ క్యారెక్టర్ లాగా ఉండబోతున్నారు లేదంటే ఇంకేదైనా క్యారెక్టర్ ఉండబోతున్నారు? సేమ్ పవర్ఫుల్ విలన్, చాలా పవర్ఫుల్ హ్యాండ్సమ్ విలన్. హీరో గారు చెప్తుంటారు హ్యాండ్సమ్ విలన్ అంటారు. బట్ బాగుంటుంది క్యారెక్టర్, చాలా బాగుంటుంది, చాలా డేంజరస్ ఉంటుంది. అక్కడ లక్ష్మి గారు చెప్పినట్టు కళింగ అంటే ఆ యుద్ధాలు అవి ఇవి గుర్తొస్తున్నారు. బట్ మీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. అంటే ఏదైనా ఒక సినిమాని మనం దగ్గరికి వెళ్ళాలి అంటే ఐదర్ ఆ ట్రైలర్ ని ఇంప్రెస్ చేయాలి లేదా పోస్టర్ అయినా సరే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అటు ఆ పోస్టర్ చూసినా ఇటు ఈ పోస్టర్ చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అవి చూడగానే ఈ మధ్య కాలంలో దేవుళ్ళకి సంబంధించిన స్టోరీస్ చాలా బాగా ఆడుతున్నాయి థియేటర్స్ లో. ఎగ్జాంపుల్ కాంతారా చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు, కల్కి చూసుకోవచ్చు. అదే సో మీరు అసలు స్టోరీ రాసుకున్నప్పుడు కానీ పోస్టర్ డిజైనింగ్ ఐడియా ఎవరిది? అండ్ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ లోనే ఉండాలి అనుకున్నారా లేదా ఎవరైనా సజెషన్ ఇవ్వడం వల్ల మారడాలు అలాంటి? ఆర్సీ డిజైన్ రామ్ చరణ్ చేశారు పబ్లిసిటీ డిజైనింగ్ అంతా. అతని పోస్టర్స్ వి హావ్ టుగెదర్ డిస్కస్డ్ and we did this pattern and most of the people అక్కడ చూసి నరసింహస్వామి అనుకున్నారు. ప్రెస్ లో కూడా మీడియాలో కూడా నరసింహస్వామి అని రాశారు, ఉగ్ర నరసింహస్వామి అని. నో, షీ ఈజ్ ప్రత్యేక మాత. ప్రత్యేక మాత ఆమె స్టోరీ మనకు చాలా మందికి తెలియదు. ప్రత్యేక మాత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ దేవత గురించి కూడా తెలియదు. నరసింహస్వామి అనుకుంటారు. నో, నరసింహస్వామి కాదు. నరసింహస్వామి క్రోధాన్ని తీసిన అమ్మాయి
ప్రత్యేకత. సో ఆమె కథ నుంచి ఆమె ఒక అమ్మవారి కొత్త అమ్మవారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అక్కడ ఇక్కడ శివుడు విష్ణుమూర్తి యాక్చువల్లీ శరభావతారము గండవీరుండ పక్షి. నరసింహస్వామి క్రోధం వచ్చినప్పుడు ఆయన గండవీరుండ పక్షి రూపం ఎత్తుతాడు. శివుడు వచ్చేసి శరభావతారం ఆఫ్లైన్ బర్డ్. సో ఇట్ హ్యాస్ ఇన్ ద స్టోరీ అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా టచ్ చేస్తూ తెలుసు, నాట్ కంప్లీట్లీ బట్ ఐ టచ్డ్ ఇట్. అందుకే థ్యాంక్ యూ. నా ప్యాషన్ నా పిచ్చి ముందు అసలు అంటే బాగా పిచ్చి బాగా సినిమా తీయాలి తీయాలి తీయాలి. సో నాకు ఏమనిపించలేదు, అంటే నాకు ఆడుకున్నట్టు ఉంటుంది. ఇంకా నైట్ అవుతున్నా 3 అవుతున్నా వీళ్ళని వదలనమాట. నైట్ 3 అవుతుంది చాలా బాగుంది తిట్టుకుంటుంది ఏంటంతా, కానీ నేను వదల అదే ఎనర్జీతో వీళ్ళు. థ్యాంక్స్ గైస్ అందరూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సూపర్ వచ్చింది సార్, వెరీ హ్యాపీ. సేమ్ టైం లుక్స్ చాలా బాగున్నాయి అసలు. చాలా రోజుల తర్వాత చాలా మంచి లుక్స్ చూస్తున్నారు అనిపిస్తుంది. అంటే సంజయ్ మంచి లుక్ చేస్తున్నారు మీరు, అంటే బ్యాక్ టు బ్యాక్ అండ్ సేమ్ టైం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుసు. క్యారెక్టర్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అందరి క్యారెక్టర్స్ బాగుంటాయి, చాలా మంది క్యారెక్టర్స్ చేశారు. దాంతో పాటు నాకు కూడా గుడ్ క్యారెక్టర్. Hi, I'm Anjali from TFBC. Congratulations బాగుంది. అండ్ ఈ టీజర్ ని జాకీ శ్రాఫ్ గారు లాంచ్ చేశారు, రైట్? ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా చేస్తున్నారా ఇందులో, లేకపోతే ఆయనతో లాంచ్ చేయడం గల రీజన్ ఏంటి? ఏం లేదు, అది అంటే హిందీలో కూడా మార్కెట్ అవ్వాలని, హిందీ యాక్టర్ కావాలి లేదా హిందీ పర్సనల్ సెలబ్రిటీ అవ్వాలి. నేను హిందీలో మన తెలుగు అంటే అంత రీచ్ వెళ్ళదేమో అని రిక్వెస్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన కన్సిడర్ చేసి మా రిక్వెస్ట్ ని టీజర్ లాంచ్ చేసినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను సభాముఖంగా. ఓకే, సో బేసికల్ గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ జోనర్ లో ఇప్పుడు ఏదైతే మీరు చూపించారో ఫస్ట్ నాకు టీజర్ లో ఫస్ట్ 2-3 సీన్స్ చూసినప్పుడు అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది చూడడానికి. సో అంటే బేసికల్ ఇలాంటి సీన్స్ చేయడానికి కానీ అంటే లైక్ పొలిమేర కావచ్చు, ఆ తర్వాత విరూపాక్ష కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ వేసిన మూవీ ఆల్రెడీ వచ్చేసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? ఈ కైండ్ ఆఫ్ థింగ్తో వస్తే బాగుంటుంది, జనాలు ఇంకా అట్రాక్ట్ అవుతారని. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో బేసికలీ అప్పటికి మా మూవీ స్టార్ట్ అయినప్పటికీ వాటి కానీ ఇంకా పొలిమేర అవి రిలీజ్ అవ్వలేదు. సో మన స్టోరీ రాసుకున్నప్పుడు 3 కానీ 2 కానీ ఎగ్జాంపుల్. సో మన కంటెంట్ డిమాండ్ చేసిందండి. లైక్ విరూపాక్ష సంథింగ్ కంటెంట్ డిమాండెడ్. నేను స్టోరీ రాసుకొని విరూపాక్ష టీంకి చెప్పాను. ఆయన అన్నాడు అప్పటికి విరూపాక్ష రిలీజ్ అయ్యాడు, విరూపాక్ష లాగానే ఉంది అన్నాడు. అప్పటికి విరూపాక్ష రిలీజ్ అయ్యాడు. Okay, anyways, we are waiting for the movie and all the best. Thank you. మీరు ఎవరైనా పెద్దవాళ్ళని చెప్తే మా రేటింగ్ ఇస్తే మేము ఎక్కువ ఆయనతో లాంచ్ చేపిస్తాం. ప్లీజ్ మాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. మీరు చూసారు కదా ఇక్కడ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ ఏ పేరుతో లేదు. సో పర్సనల్లీ బేస్ గ్రౌండ్ బేస్ చేసుకొని వస్తాం. టీజర్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయిస్తే బాగుంటుంది కంపల్సరీ. అంటే ఆయన అప్రోచ్ అయ్యే విధానం ఉంటే అప్రోచ్ అవుతే కంపల్సరీ పవన్ గారు ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లీజ్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారితో ట్రైలర్ లాంచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. Wonderful questions and interaction. Yeah. మీడియాకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా గురువులందరికీ ప్లీజ్ సినిమా చాలా బాగా చేసాము, బాగా కష్టపడ్డాము, చాలా బాగా కూడా వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ బాగాలేకపోతే మీరు కూడా బాగాలేదని చెప్పేస్తారు. కాబట్టి బాగా చేసాము, జనాలకు రీచ్ అయ్యేలాగా మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.